Hello everyone, welcome to the next session of our Samachar program. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా సమాచార్ పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్ని మనం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ లాస్ట్ 12 months మనకి న్యూస్లో కనిపించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కవర్ చేసుకుంటాం. ఫస్ట్ సెషన్లోనే చెప్పాను కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ మీ మెయిన్స్ ఎగ్జామ్కి అనేటటువంటి విషయాన్ని. అది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ పేపర్ కూడా ప్రూవ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి జిఎస్ పేపర్ 2 మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 20 క్వశ్చన్స్లో 14 క్వశ్చన్స్ డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ నుంచి అపీర్ అవ్వడం అనేటటువంటి జరిగింది. సేమ్ టీఎస్పీఎస్సీ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందమ్మా. మెయిన్స్కి కరెంట్ అఫైర్స్ చాలా 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 ఇంపార్టెంట్. స్టాటిక్ డైమెన్షన్లో మీకు క్వశ్చన్ వచ్చినట్టు కనిపించిన మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డేటా కానీ లేకపోతే రీసెంట్ న్యూస్ కానీ మెన్షన్ చేశారనుకోండి, దట్ విల్ యాడ్ ఎ హ్యూజ్ వాల్యూ టు అవర్ ఆన్సర్. ఓకేనా? అందుకే మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. అందరూ చక్కగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అన్ని సెషన్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఈ పీడిఎఫ్స్ మీకు కావాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్, మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి 4 టాపిక్స్ దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్సే కాదు, ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చాలా చాలా ఫేవరెట్గా ఉండేటటువంటి టాపిక్స్, చాలా ఇష్టమైన టాపిక్స్. యూపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, ఈ టాపిక్స్ మీద ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద మేజర్ థీమ్ మనం ఈరోజు మాట్లాడుకుంటుంది ఎడ్యుకేషన్ అండ్ దాంతోపాటు వర్క్. దీనికి సంబంధించి మనం ఏ టాపిక్స్ మాట్లాడుతున్నాం? హైయర్ ఎడ్యుకేషన్ ఇండియా గురించి మాట్లాడతాం, స్కూల్ ఎడ్యుకేషన్ ఇండియా గురించి మాట్లాడతాం, అండ్ దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా గురించి మాట్లాడతాం, అండ్ దాంతోపాటుగా లోకల్ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ దాని గురించి కూడా ఈ సెషన్లో మనం మాట్లాడుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 టాపిక్స్ నుంచి తప్పకుండా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎయిదర్ ఇన్ యువర్ ఎస్ఏ పేపర్ ఆర్ జిఎస్ పేపర్స్. రైట్, లేకపోతే ఎనీ క్లోజ్ రిలేటెడ్ టాపిక్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రిసోర్సెస్ కానీ డెమోగ్రఫిక్ డివిడెండ్ కానీ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తే మీరు ఈ టాపిక్స్లో ఈరోజు మీరు నేర్చుకుంటున్నటువంటి విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ డేటా కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ వీటన్నిటి కాన్షియస్గా మీరు మీ ఆన్సర్స్లో ఉపయోగించడం ద్వారా మీకు చాలా మంచి మార్క్స్ ఫెచ్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. ఓకేనా? సో అందుకే జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినే ప్రయత్నం చేయండి. మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం, వినండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి ఫస్ట్ టాపిక్ అనేది చూడండి అమ్మా, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అండ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాసినేటింగ్ టాపిక్ ఫర్ ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. Either it can be UPSC, APPSC or TGPSC. You can definitely expect a question on education in one or the other dimension. That is for sure. సో అందుకే ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఫుల్ ప్రిపేర్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని మీద చదవడం ఇంపార్టెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ మీద చదవడం ఇంపార్టెంట్, స్కిల్ డెవలప్మెంట్ లాంటి డైమెన్షన్ ఏదైతే ఉందో దాని గురించి చదవడం ఇంపార్టెంట్. సో ఇలాంటి వాటిని ఈ సెషన్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనం ఈ సెషన్లోకి వెళ్ళే ముందు, ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసుకునే ముందు, అసలు హైయర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి న్యూస్లో ఎందుకుంది మాట్లాడే ప్రయత్నం చేద్దామా? వినండి. ఎ ప్రామినెంట్ లింగ్విస్ట్ అండ్ రీసెర్చ్ స్కాలర్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ, ఆయేషా కిద్వాయ్, ఆవిడ రీసెంట్గా కొన్ని ఎలిగేషన్స్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఏం చెప్పారు అంటే, ఈ సంవత్సరం దిస్ అకాడమిక్ ఇయర్ 2023-24 యూనివర్సిటీ ప్రోగ్రామ్స్, ఆల్మోస్ట్ ఆల్ ది యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ సంబంధించి అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి డిలే అయినాయి అని చెప్పి ఆవిడ ఆరోపణ చేశారు. ఎందుకు డిలే అయినాయి అంట? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కండక్ట్ చేసేటటువంటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దానిలో జరిగినటువంటి అవకతవకలు కానీ ప్రాపర్ ఇంప్లిమెంటేషనల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాని కారణంగా ఆల్మోస్ట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ అనేటటువంటివి డిలే అయినాయి అని చెప్పి ఆవిడ చెప్పడంతో పాటు ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఓవర్ పొలిటిసైజ్ అవుతుంది అనే స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా ఆవిడ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అంటే ది సెంటర్ అండ్ స్టేట్స్కి మధ్య ఉన్నటువంటి రిఫ్ట్స్ కారణంగా దిస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఇష్యూ కానీ లేకపోతే
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి పదే పదే తలెత్తున్నాయి. సో దీస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ట్యాకిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఓవర్ పొలిటిసైజ్ ఎలాగే అయితే ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దానికి చాలా చాలా ఇబ్బంది అనేటటువంటి చేకూరుతుంది అనే స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆవిడ చేయడం అనేది జరిగిందన్నమాట. డోంట్ వరీ, ఐ విల్ గెట్ ఇన్ టు ద బేసిక్స్ యాజ్ వెల్. డీటెయిల్గా చెప్తాను ఇష్యూస్ ఏంటి, సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. అసలు వరీ అవ్వద్దు, ఓకేనా? రైట్. బట్ బిఫోర్ దట్ లెట్ us try to understand how a question can be framed on higher education in India, higher education ecosystem in India. Examine the key challenges, సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడమంటున్నారు, ఫేసింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఎన్హాన్స్ క్వాలిటీ, యాక్సెస్ అండ్ రీసెర్చ్ అవుట్కమ్స్ ఇన్ ద సెక్టర్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఫస్ట్ యూ నీడ్ టు క్విక్లీ టాక్ అబౌట్ ద ఛాలెంజెస్, యూ నీడ్ టు ఎన్యూమరేట్ ద ఛాలెంజెస్. అండ్ ఒక చిన్న ఇది కూడా మీరు లిబర్టీ కూడా తీసుకోవచ్చు. రైట్ ఆఫ్టర్ jotting down the introduction quickly that know the recent current affairs and all. Next, you can quickly write about significance of this particular higher education. హైయర్ ఎడ్యుకేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో 3 పాయింట్స్ ఇలా ఒక ఎంబలిష్మెంట్స్ ద్వారా రాసిన తర్వాత గ్రేవ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని జాట్ డౌన్ చేస్తారు, ఎన్యూమరేట్ చేస్తారు. అండ్ దాని తర్వాత యూ కెన్ క్విక్లీ గో అబౌట్ మెజర్స్ ఆర్ రీసెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఒక వాట్ ఎవర్ ద వాల్యుయేషన్ దట్ యూ వాంట్ టు మేక్, ఏదైతే క్వశ్చన్కి ఎన్హాన్స్ చేస్తుంది అంటే క్వశ్చన్కి అవసరమైన రెండు ఆస్పెక్ట్స్ ఛాలెంజెస్ అండ్ మెజర్స్ తప్పకుండా ఎలాబొరేటెడ్గా రాయాలి. వెరస్ ద అదర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది క్విక్గా ఒక ఎంబలిష్మెంట్ ద్వారా కానీ డయాగ్రామ్ ద్వారా కానీ మీరు మెన్షన్ చేయడం ద్వారా మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఓకేనా? క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ లెట్ us try to define the very term higher education. Higher education in India denotes the tertiary level education that is imparted after 12 years of schooling. 12 సంవత్సరాల స్కూలింగ్ తర్వాత వచ్చేటటువంటి ఫేజే హైయర్ ఎడ్యుకేషన్ కింద మనం చెప్తాం. దిస్ ఇంక్లూడ్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఆఫ్ కోర్స్ సచ్ యాజ్ బ్యాచులర్ డిగ్రీస్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అవ్వచ్చు, మాస్టర్ డిగ్రీస్ కానీ, పీజీ కానీ, పిహెచ్డి కానీ. సో దీస్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయి వీటన్నిటిని కలిపి వీటన్నింటికి ఇచ్చినటువంటి ఒక అంబ్రెలా టర్మ్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి వీటన్నింటిని డీల్ చేసేటటువంటి సెక్టార్ ఏంటి హైయర్ ఎడ్యుకేషన్ సెక్టార్గా మనం చెప్పొచ్చు అనమాట. రైట్? So now let us look at the status with respect to higher education in India. Data is very 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 important for your mains. And data తో పాటు మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇంపార్టెంట్ ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడతాం. తర్వాత రికమెండేషన్స్, రీసెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. So now let us look at the status of higher education in India. As per All India Survey of Higher Education 2019-20, ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో మొత్తం 1043 యూనివర్సిటీలు ఉన్నాయి, 42,343 కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీస్ అండర్లో, అండ్ 11,779 స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయి. ద టోటల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ స్టాండ్ అట్ 3.85 crores. ఏటా 3,85,00,000 మంది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చదువుకుంటున్నారు. అండ్ ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, the percentage of students belong to this eligible age group enrolled in higher education is 27.1%. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఎటువంటి గ్యాప్స్ లేకుండా హైయర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు ఇండియాలో 27.1%గా మనం చెప్పొచ్చు. టీచర్ స్టూడెంట్ రేషియో ఏదైతే ఉందో 20:1, ప్రతి 28 మందికి ఒక టీచర్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఈవెన్ యాజ్ పర్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023, ఓన్లీ 3 ఇండియన్ యూనివర్సిటీస్ మాత్రమే టాప్ 200 యూనివర్సిటీస్ ప్లేస్లో చోటు సంపాదించుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ IISc బెంగళూరు 155వ ర్యాంకు, IIT బాంబే 172 ర్యాంక్, IIT ఢిల్లీ దట్ ఈస్ 174th ర్యాంక్. అంటే స్టాండర్డ్స్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో యూనివర్సిటీస్లో, ఇండియన్ యూనివర్సిటీస్లో అవి ఎంత పూర్గా ఉన్నాయో చూడండి. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎంత పూర్గా ఉన్నాయో చూడండి. అండ్ దాంతోపాటు ఇండస్ట్రీ రెలవెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడంలో కూడా మన యూనివర్సిటీస్ ఎంత వెనకంజ వేస్తున్నాయో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుందా? 200 యూనివర్సిటీస్లో, వరల్డ్ టాప్ 200 యూనివర్సిటీస్లో భారతీయ యూనివర్సిటీస్కి విశ్వవిద్యాలయాలకు కేవలం 3 మాత్రమే చోటు దక్కడం అనేటువంటి జరిగింది. అది మనం బాధపడాల్సినటువంటి విషయంగా చెప్పొచ్చు. యాజ్ పర్ ద నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా 2021, ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్ మొత్తం 28 రాష్ట్రాల్లో కేవలం 9 రాష్ట్రాల్లోనే ఉండవనేది జరిగింది. సో మన క్లియర్గా రీజనల్ డిస్పారిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో మనకి టాప్ యూనివర్సిటీస్ అనేటటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి,
కొన్ని ప్రాంతాల్లో అసలు టాప్ స్టాండర్డ్ లేకపోతే గుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయా అంటే లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో యాక్సెస్ టు ఎడ్యుకేషన్, యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ టు బి ప్రిసైజ్ ఎంత ఇబ్బందికరంగా ఉందో మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. నౌ లెట్ us look at some important issues and challenges with respect to higher education in India. ఫస్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి సరిగ్గా లేకపోవడం. గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉందో అది ఓన్లీ 2.7% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఎప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తక్కువ ఇన్వెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఇస్ ఎ సీరియస్ కన్సర్న్గా మనం చెప్పొచ్చు. ద ఫేమస్ కొథారీ కమిషన్ 6% రికమెండ్ చేసినప్పటికీ దానిలో హాఫ్ కూడా మనం ఎలకేట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అండ్ రిసోర్స్ షార్టేజెస్ యాజ్ వెల్. సరైనటువంటి వనరులు కూడా యూనివర్సిటీస్ యొక్క అఫిలియేటెడ్ కాలేజెస్ వద్ద లేకపోవడం ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. గ్రాంట్స్ అనేటటువంటి సరిగ్గా లేకపోవడం యూనివర్సిటీస్కి, అండ్ దాంతోపాటుగా హ్యూమన్ రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం, టీచర్ వేకెన్సీస్ ఉన్నప్పటికీ దాన్ని ఫిల్ చేయకపోవడం. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్గా చెప్పొచ్చు. సో టీచర్ వేకెన్సీస్ కూడా థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఏకంగా 35% ఆఫ్ ప్రొఫెసర్ పోస్ట్, 46% ఆఫ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్ట్ అండ్ 26% ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఏవైతే ఉంటాయో అన్ఫిల్డ్గా ఉండడం అనేటువంటిది జరిగింది. సో అక్కడ ఎవరిని తీసుకోవట్లేదు అండ్ సరైనటువంటి సూటబుల్ క్యాండిడేట్స్ కూడా లభించట్లేదు. ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ యాజ్ వెల్. ప్రొఫెసర్స్ యొక్క పంక్చువాలిటీ కానీ లేకపోతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ని కానీ ఎవాల్యుయేట్ చేసేటటువంటి ఒక మెకానిజం లేకపోవడం ఇండియన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ వల్ల కూడా బెటర్ అవుట్కమ్స్ రావడంలో ఒక ఇంపెడిమెంట్గా ఉండడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కిల్ ఎకో సిస్టమ్ డిస్పారిటీ. ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ని ఇంపార్ట్ చేయడంలో కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో వెనకంజ వేస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్, సో స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడంలో వెనకబడుతుంది. ఓన్లీ ద థియరీ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా అదే పిల్లలకి చెప్తున్నారు, కానీ ద ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపాక్ట్ చేయడంలో సో హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు అక్రెడిటేషన్ మెకానిజం, ప్రాపర్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల కానీ ప్రాపర్ టీచర్స్ లేకపోవడం, స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల అక్రెడిటేషన్ చాలా కాలేజెస్కి దక్కనటువంటి పరిస్థితి. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం. జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్టిఫికేట్స్ కోసం మాత్రమే రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేస్తారు, అవన్నీ చేస్తారు, కానీ ఈవెన్ పిహెచ్డి లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా. రైట్, సో బట్ కానీ ప్రాపర్ రీసెర్చ్ పేపర్స్ రిలీజ్ చేయడం కానీ రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి పబ్లిష్ చేయడం కానీ ఎవరైనా ఇండియన్ యూనివర్సిటీలో చేస్తున్నారంటే చాలా తక్కువ. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టేది కేవలం 0.6% ఆఫ్ జీడిపి మాత్రమే. సో R&D కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. వేరే యూఎస్ కానీ లేకపోతే చైనా కానీ లేకపోతే అదర్ వెస్ట్రన్ వరల్డ్ ఏదైతే ఉందో చాలా ఖర్చు పెడతాయేమో R&D మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, ప్రాపర్ రీసెర్చ్ సెంటర్స్గా వర్క్ అవ్వడంలో దీస్ ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయి, చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పి మనం మాట్లాడచ్చు. సో రీసెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియా చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిటీ అండ్ అప్గ్రేడేషన్ అండ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్, ఎక్విప్ ప్రోగ్రామ్ అనేటటువంటిది లాంచ్ చేయడం అనేది జరిగింది. టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్టేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఎస్పెషల్లీ. వాటికి ఫండింగ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం, ఫ్యాకల్టీకి ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడం, కరికులమ్స్లో రిఫార్మ్స్ తీసుకురావడం, ఇలాంటివన్నీ ఎక్విప్ ప్రోగ్రామ్ యొక్క బాధ్యత. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏం జరుగుతుంది? సో ఏ యూనివర్సిటీస్ అయితే బెటర్ టీచింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రీసెర్చ్ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి, అలాంటి వాటిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్గా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఫినాన్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో సెపరేట్ ఏజెన్సీని తీసుకొచ్చారో, ద నేమ్ ఇండికేట్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ నీడ్స్, ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, R&D సెంటర్స్ ఏర్పాటు చేయడం, వాటి కోసం సో ఫండింగ్ అనేటటువంటిది ఇస్తారన్నమాట. ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోస్ ఏదైతే ఉందో PMRF, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దేశంలో ఉన్నటువంటి దేశం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి బెస్ట్ యంగ్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టు, ఫండింగ్ ఇవన్నీ దీని ద్వారా అందించడం అనేటువంటి జరుగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ ఎలియన్స్ ఫర్ టెక్నాలజీ, దట్ ఈస్ నీట్. ఇట్ ప్రమోట్స్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. టెక్నాలజీ పీపుల్ యొక్క లైఫ్స్నే చాలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క అవుట్కమ్స్ కానీ ఇండియాలో బెటర్ అవ్వాలి అంటే టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవడం కీలకం. సో వే ఫార్వర్డ్ మీరు ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్కి టెక్నాలజీ అనేటటువంటిది ఒక పారామీటర్ కింద పెట్టుకోవచ్చు అమ్మ. రైట్, అండ్ సోషల్ జస్టిస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటీ బిల్డింగ్ అవ్వచ్చు, ట్యాక్లింగ్ ఇంప్లిమెంటేషనల్ గ్యాప్స్ అవ్వచ్చు, స్ట్రక్చరల్ ఇష్యూస్, ట్యాక్లింగ్ అడ్రసింగ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ హోలిస్టిక్ ఆర్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఆర్
యునో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్, రైట్? దీస్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో మీరు స్టాండర్డ్గా చక్కగా వాడచ్చు. ఇవన్నీ వే ఫార్వర్డ్కి చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ ఇన్కార్పొరేటింగ్ టెక్నాలజీ, దాన్ని మాత్రం మర్చిపోవద్దు. వే ఫార్వర్డ్లో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at some important recommendations. ఇందాక మనం మాట్లాడినట్టు ఫస్ట్ కొఠారీ కమిటీ రికమెండేషన్ ప్రకారం 6% హైయర్ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ఉండాలి. 6% ఆఫ్ జీడిపిని స్పెండ్ చేయాలి, అప్పుడే బెటర్ అవుట్కమ్స్ సాధ్యపడతాయి. ఆల్వేస్ దీస్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటికి ఒక సెపరేట్గా లిస్ట్ డౌన్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ కె రాధాకృష్ణన్ కమిటీ ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్తో ముందుకొచ్చింది. సో ఇన్స్టిట్యూషన్స్ని బైనరీ అక్రెడిటేషన్ సిస్టమ్ ద్వారా ఇది చేయాలి, ప్రపోజ్ దాని ద్వారా లిస్ట్ డౌన్ చేయాలి. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఏది అక్రెడిటర్ ఆర్ నాన్ అక్రెడిటెడ్గా ఇది అవ్వాలి. ఏవైతే స్టాండర్డ్స్ మీట్ అవ్వట్లేదని వేరే వాళ్ళకి తెలియాలి అంటే స్టూడెంట్స్కి ఈ విధమైనటువంటి డిఫరెన్షియేషన్ చూపించాలని చెప్పి కె రాధాకృష్ణన్ కమిటీ చెప్పడం అనేటువంటి దిస్ కమిటీ రికమెండెడ్ దట్ ఐఐటి షుడ్ బి బ్రాట్ అండర్ ద అంబిట్ ఆఫ్ నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్ ఫర్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్. ఈవెన్ ఐఐటీస్ ఏవైతే ఉంటాయి, ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ద సో కాల్డ్ ఇన్ఫాంట్ ఐఐటీస్ పుట్టుకురావడం అనేటువంటిది జరిగింది. సో అక్కడ స్టాండర్డ్ సరిగ్గా మీట్ అవ్వట్లేదు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి వీటిని కన్ఫర్మ్గా నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్ అండర్లోకి అంబిట్లోకి తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ హైయర్ ఎడ్యుకేషన్ మీద. సో దీస్ పీపుల్ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్ ఇంపార్టింగ్ అనేటువంటి జరగాలి అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్. కరిక్యులంని రివైజ్ చేయాలి. ఫార్మల్, ఇన్ఫార్మల్, ఫిజికల్ అండ్ వర్చువల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని లెర్నింగ్ ది ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి. రీసెర్చ్ ఓరియంటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ పెట్టాలి. సో ఎప్పుడైతే రీసెర్చ్ మీద ఎక్కువగా నేషనల్ లెవెల్లో ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుందో ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి జరగడం అనేటువంటి జరుగుతుంది. సో దట్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయొచ్చు. టెక్నాలజీ యొక్క సహాయం తీసుకొని అండ్ ఈవెన్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇండియాలో ఉపయోగించాలి. సో దట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇండియాలో అవసరమైంది ఏంటి? ద కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్, కొలాబరేషన్ అండ్ రీసెర్చ్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో దిస్ కల్చర్ ఏదైతే ఉందో ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్లో మనం తీసుకురాగలమో దెన్ బెటర్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్ష్యూర్ చేయొచ్చు అని చెప్పి మనం చెప్పొచ్చు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. హైయర్ ఎడ్యుకేషన్ మీద మీకు తప్పకుండా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని మనం డీటెయిల్డ్గా మెన్షన్ చేసాం. సో నేను వీలైతే ఐ విల్ ఆస్క్ వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్, వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ టు టేక్ సెషన్స్ ఆన్ ఇంపార్టెంట్ కమిటీస్ that will be very useful for your mains examination and even important judicial verdicts ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఒక సెషన్ అనేటువంటిది నేను తీసుకోమని చెప్తాను. ఓకేనా? సో దట్ మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా వాటిని కాన్షియస్గా మీ ఆన్సర్స్లో ఉపయోగించడం ద్వారా కూడా మీకు చాలా వాల్యూ ఎడిషన్ చేకూరుతుంది. ఓకేనా? రైట్, దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. వినండి అమ్మా. సో నౌ లెట్ us look at the next topic, that is school education in India. ఎందుకు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం? రీసెంట్గా యాన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023 ఏదైతే రిలీజ్ అయిందో దానిలో సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ని ఆ రిపోర్ట్ లేవనెత్తడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, పెర్సిస్టెంట్ లెర్నింగ్ గ్యాప్స్ అమాంగ్ అడాలసెంట్స్ ఇన్ ఇండియా. సో ఆల్మోస్ట్ ఈవెన్ 10th క్లాస్ పిల్లలు వీళ్ళు కూడా అర్థమెటిక్ స్కిల్స్ అంటే చిన్న చిన్న లెక్కలు అండ్ దాంతోపాటు రీడింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి లేకుండా ఉన్నారంట. సో దీస్ లెర్నింగ్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడం వెరీ 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 ఇంపార్టెంట్ అనే విధంగా ఈ పర్టికులర్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దీని కారణంగా రేపు పొద్దున్న టీనేజర్స్కి స్కిల్ డెఫిసిట్ అనేటటువంటిది బారిన పడే అవకాశం ఉంటుంది, సరిగ్గా నేర్చుకోలేనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు వాళ్ళ ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ మీద కూడా అది దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పింది అనమాట. రైట్, మరి క్వశ్చన్ ఎలా రావచ్చు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వెరీ ఇంపార్టెంట్. దీని మీద డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. టైమ్ అండ్ అగైన్ చెప్తూనే ఉన్నాం. ఈజ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4, దట్ ఈస్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇట్ ఇంటెండ్స్ టు రీస్ట్రక్చర్ అండ్ రీఓరియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేయాలి, రీఓరియంట్ చేయాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆ ఎయిమ్తో తీసుకురావడం అనేటువంటిది జరిగింది.
క్రిటికల్లీ ఎగ్జామైన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్గా అనలైజ్ చేయబడతారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ సమ్ ఇంపార్టెంట్ గ్యాప్స్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఇంకా ఎందుకు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ నోచుకోలేకపోతున్నాం. సో ఎలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈ ఆన్సర్లో టచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ ఏఎస్ఈఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో 2023 రిపోర్ట్, దీనిలో ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డేటా ఇచ్చారు, దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ దాని తర్వాత మనం ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అండ్ మెజర్స్ గురించి మాట్లాడదాం. వింటారా? మరి వినండి. మరి యాన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? 86.8% of adolescents aged between 14 to 18 were enrolled in education institutions. At only 43.3% could perform 3-digit by 1-digit division, a skill typically mastered by class 3 to 4. 3వ తరగతి 4వ తరగతిలో నేర్చుకోవాల్సినటువంటి స్కిల్ని ఈవెన్ 10th క్లాస్కి కూడా చేయలేకపోతున్నారంట. ఆ రకమైనటువంటి అకాడమిక్ స్కిల్స్ అనేటటువంటి పొసెస్ చేసుకోలేకపోతున్నారంట. 45% of young people in the surveyed group have basic arithmetic proficiency. సో అర్థమెటిక్ స్కిల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఈవెన్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా చాలా పూర్గా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తుంది అనమాట. వెల్ 90% of youngsters had smartphones at home and 90.5% had used social media. Only 50% of them were familiar with safety settings. సేఫ్టీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయని చెప్పి చాలామంది యంగ్స్టర్స్కి తెలియదు. ఓకే, అది కూడా ఒక కన్సర్న్. Additionally, 43.7% of boys owned smartphones compared to just 19.8% of girls. So digital divide కూడా ఎలా ఉందో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది బికాస్ ఆఫ్ దిస్ జెండర్ స్టీరియోటైప్స్ ఎట్సెట్రా. రైట్, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొంత డేటా మనం మాట్లాడాలి. టోటల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రైమరీ టు హైయర్ సెకండరీ స్టూడెంట్ 25.57 crore, 25,57,00,000 మంది ప్రైమరీ టు హైయర్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు. The gross enrollment ratio is nearly universal, almost universal. Around 96.7% children స్కూల్లో ఎన్రోల్ అవుతున్నారు. అండ్ దాంతోపాటు స్టూడెంట్ టీచర్ రేషియో మనం చూస్తే 26 ఫర్ ప్రైమరీ, దట్ ఈజ్ ప్రతి 26 మందికి ఒక టీచర్ ఉన్నారు. 19 ఫర్ అప్పర్ ప్రైమరీ, 18 ఫర్ సెకండరీ అండ్ 27 ఫర్ హైయర్ సెకండరీగా మనం చెప్పొచ్చు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వచ్చేసి 100% ఇన్ ఎలిమెంటరీ సెక్షన్ అండ్ అబౌట్ 80% ఇన్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్షన్. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డేటా. ఈ డేటాని మీరు మ్యాప్ ద్వారా కూడా ప్రజెంట్ చేసినా మీకు మంచి మార్క్స్ అనేటటువంటి ఫెచ్ అవుతాయి. ఓకేనా, సమ్ ఇంపార్టెంట్ డేటా. ఇదంతా డేటా గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకుని వెళ్ళిపోండి. ఎగ్జామ్ ముందు జస్ట్ అలా రివైజ్ చేస్తే సరిపోతుందమ్మా. డన్, నెక్స్ట్ చూడాలి. నౌ లెట్ us look at some important issues and challenges with respect to school education in India. ఫస్ట్, రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం, గవర్నమెంట్ యొక్క ఫండింగ్ తక్కువ ఉండడం కానీ, హ్యూమన్ రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం కానీ, ఇవన్నీ కారణాలు. టీచింగ్ అట్రిబ్యూట్ యాజ్ వెల్, ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇన్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కాంప్రమైజ్గా ఉంటుంది. రిసోర్స్ షార్టేజ్ వల్ల కావచ్చు, అవుట్డేటెడ్ కరికులం వల్ల కావచ్చు, ఇన్ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కావచ్చు, టీచర్ వేకెన్సీస్ని ప్రాపర్గా ఫిల్ చేయకపోవడం అవ్వచ్చు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ యాజ్ వెల్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడంలో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి చెప్పడం కానీ, లేకపోతే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి చెప్పడం కానీ, ఇవన్నింటినీ సరిగ్గా ఇది అవ్వట్లేదు. అండ్ యాక్టివిటీస్ ద్వారా చెప్పడం కానీ, ఇప్పటికీ వీటన్నిటిని ఇంకార్పొరేట్ చేసుకోలేకపోతున్నాయి చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. స్టూడెంట్ ఎంగేజ్మెంట్ని క్రియేట్ చేయడం, బెటర్ అవుట్కమ్స్ కోసం కన్సిస్టెంట్గా ఎక్స్పెరిమెంట్ చేయడం, ఇలాంటివన్నీ ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్కూల్ లెవెల్లో ఓన్లీ మార్క్స్ వెనక పరిగెట్టడం మాత్రం సరిపోతుంది. నాన్ అకాడమిక్ బర్డెన్ ఆన్ టీచర్స్ కూడా చాలా ఓవర్ బర్డెన్గా ఉంటున్నారు. రిపోర్ట్ ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ డ్యూటీస్ పెర్ఫామ్ చేయాలి, లేకపోతే ఇంకేమైనా రిపోర్ట్స్ తయారు చేయడం అనేటువంటి జరగాలి. రైట్, వాళ్ళ టీచింగ్కి టైం అనేటటువంటి సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. ఇంకా గవర్నమెంట్ టీచర్స్ చాలా మంది కూడా, అంటే మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ కొంతమంది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, చిట్ ఫండ్ వ్యాపారాలు చేస్తారు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనేటటువంటివి చేస్తారు. ఇలాంటి వాళ్ళ వల్ల కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ టైం స్టూడెంట్స్కి ఇవ్వకుండా ఇలాంటి వాటి మీద వాళ్ళ పర్సనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటే వాటి మీద ఫోకస్ చేయడం వల్ల స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది కలగడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ కాంప్రమైజ్ అవ్వడం అనేటటువంటిది మనం చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఉన్నాయి. ప్రాపర్ ల్యాబ్స్ అనేటటువంటివి లేకపోవడం కానీ, లేకపోతే డిజిటల్ బోర్డ్స్ లాంటివి లేకపోవడం కానీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ లేకపోవడం కానీ, అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ ఉపయోగించడం కానీ, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ గ్యాప్స్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ప్రైవేటైజేషన్, ఎక్సెసివ్ కార్పొరేటైజేషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం. సో ఎప్పుడైతే చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ చేస్తున్నారో, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎప్పుడైతే
గవర్నమెంట్ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తుందో దాని కారణంగా కూడా రన్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి కాంప్రమైజ్ అవుతాయి. బికాస్ ద ప్రైవేట్ పీపుల్ ఆల్వేస్ ట్రై టు గెయిన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కోసం స్టూడెంట్కి ఏది అవసరమో అది చేయడం కాకుండా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్ని చేయడం మొదలు పెడుతున్నారు అనమాట. రైట్, పేరెంట్స్ ఇప్పుడు మార్క్స్, గ్రేడ్స్, ర్యాంక్స్ వాటి వెనక తిరుగుతూ ఉంటారు. సో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప సో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటటువంటి చెప్పడం కానీ లేకపోతే స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అనేటటువంటిది అందించడం కానీ ఇవేమైనా చేస్తున్నారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చేయనటువంటి పరిస్థితి. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. సో నౌ లెట్ us look at some important measures with respect to ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. ఫస్ట్ టీచర్స్ అండ్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ ఇన్సెంటివ్స్ అనేటటువంటివి ప్రొవైడ్ చేయాలమ్మా. అప్పుడే బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్ కోసం వాళ్ళు కృషి చేయడం అనేటటువంటి జరుగుతుంది, వాళ్ళు ఆ విధంగా అడుగులు వేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇన్నోవేషన్, చెప్పాను కదా, ద కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్, ద కల్చర్ ఆఫ్ రీసెర్చ్, ద కల్చర్ ఆఫ్ కొలాబరేషన్, వాటిని ఇండియా ఎప్పుడూ అలవాటు చేసుకోవాలి. అండ్ దాంతోపాటు రిసోర్స్ మొబిలైజేషన్ అండ్ ఫినాన్షియల్ మొబిలైజేషన్ ఏదైతే ఉందో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ రిసోర్సెస్ అనేటటువంటి ప్రొవైడ్ చేయాలి, ప్రాపర్ ఫండింగ్ అనేటటువంటిది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ కూడా, ఎందుకంటే రేపు పొద్దున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయితే ప్రైవేట్ సెక్టార్ ఫైనల్గా చాలా మంచి చేకూరుతుంది. కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, బెటర్ ఎంప్లాయబిలిటీ, ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ అనేటువంటి బిల్డ్ అవుతాయి. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ కూడా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అయ్యే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. స్కూల్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో మనం అప్గ్రేడ్ చేయాలి, బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయాలి, మోడర్న్ టెక్నాలజీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటివి వీటన్నింటినీ ఉపయోగించుకోవాలి. రైట్, ఎమర్జింగ్ టెక్నాలజీ సహాయంతో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి సహాయంతో కూడా బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటటువంటి సాధ్యపడేలాగా చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్కి ఏది మేలు చేకూరుతుందో, రేపు పొద్దున్న ప్రపంచంతో పోరాడడానికి ఏది ఉపయోగపడుతుందో, ఎలాంటి చదువు ఉపయోగపడుతుందో దాన్ని ఇంపార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. అండ్ ఈవెన్ గోల్ ఓరియంటెడ్ కరికులం అనేటటువంటిది ఉండాలి. ప్రాపర్ గోల్స్ పెట్టుకోవాలి, ఆ గోల్స్ ఫుల్ఫిల్ చేయడానికి అంటే అవుట్కమ్స్ బెటర్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, కరికులం ఫాలో అవ్వాలి, అలాంటి వాటిని ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా. అవునా? అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్లీ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మనం చాలా వరకు నేర్చుకోవచ్చు. isn't it? So these are some important measures that we can take to improve or enhance education ecosystem in India. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ఫైనల్ రివిజన్ కింద కూడా ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ మీరు చదివే ఉంటారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కన్ఫర్మ్గా చదివే ఉంటారు, అట్లీస్ట్ ఎస్ఏకి ప్రిపేర్ అయినప్పుడైనా. isn't it? సో ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను, ఇవన్నిటి మీద మీకు అవగాహన అనేటటువంటిది వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో నౌ లెట్ us look at our next topic, that is skill development in India. స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా న్యూస్లో ఎందుకుంది? రీసెంట్గా ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళు రీసెంట్లీ ఇనాగరేటెడ్ ద ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ సంబాల్పూర్, ఒడిషా. ఒడిషాలో ఫస్ట్ స్కిల్ సెంటర్ ఏదైతే ఉందో స్కిల్ ఇండియా సెంటర్ని లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఇండియా యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఎకో సిస్టమ్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో జాగ్రత్తగా ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ గురించి కూడా మాట్లాడదాం. సో క్వశ్చన్ చూడండి, దో దెర్ హ్యాస్ బీన్ ఎ సిగ్నిఫికెంట్ ఫోకస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, the employability of skilled manpower has remained a big challenge. Discuss. స్కిల్ డెవలప్మెంట్ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఫోకస్ చేయమంటున్నారు. ఎప్పుడైనా ఛాలెంజెస్ గురించి అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఛాలెంజెస్ని ఎన్యూమరేట్ చేసి ఊరుకోకూడదు. ఇంపార్టెంట్ మెజర్స్ దట్ వీ కెన్ టేక్, వాటిని కూడా తప్పకుండా ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయకపోయినా వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తప్పకుండా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, తప్పకుండా వే ఫార్వర్డ్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. But without any further delay, this topic look veldam vinandamma. So first up, let us look at what exactly is the meaning of skill development. Skill development ante enti? It is simply acquiring or enhancing skills, knowledge and attitudes through training programs, courses and on the job learning to boost individual and workforce performance. It includes technical, vocational and soft skill development ga cheppochu. Skill development ante skill ni enhance chesukodam, knowledge enhance chesukodam, అండ్ దాంతోపాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కోర్సెస్ అండ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎంప్లాయబిలిటీ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకోవడం అన్నమాట. రైట్, ఇట్ ఆల్వేస్ ఇంక్లూడ్స్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఒకేషనల్ స్కిల్ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్స్, ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ వెరీ ఇంపార్టెంట్? లెట్ us look at the significance of skill development in the first place.
ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎంప్లాయబిలిటీ అమ్మ. ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో బెటర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుందో జాబ్ మార్కెట్లో ఒక ఇండివిజువల్ యొక్క కాంపిటేటివ్నెస్ పెరగడం అనేటువంటిది జరుగుతుంది. వెన్ యూ ఇంపార్ట్ ఎసెన్షియల్ టెక్నికల్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్, ఎవరైతే ఎంప్లాయర్స్ ఎక్కువగా వాల్యూ చేసేటటువంటిది, సో ఇండస్ట్రీలో నీకు ఎక్కువ వాల్యూ కలగజేసేటటువంటివి, నీకు ఎంప్లాయబిలిటీ ప్రాస్పెక్ట్స్ అందించేటటువంటి స్కిల్ సెట్ని బిల్డ్ చేసుకోవడం ఎప్పుడూ ఇంపార్టెంట్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క డేటా ప్రకారం స్కిల్ ట్రైనింగ్ రేజెస్ ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ పై 15% to 25% త్వరగా ఉద్యోగం దొరికేటటువంటి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్. ఎప్పుడైతే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఎన్హాన్స్ అవ్వడం అనేది జరుగుతుందో ప్రొడక్టివిటీ కూడా బెటర్ అవుతుంది, ఎఫిషియన్సీ బెటర్ అవుతుంది, అండ్ దాంతోపాటు ఎకనామిక్ గ్రోత్ కూడా ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. ఇన్నోవేషన్ అండ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ కంట్రీ చూడగలుగుతుంది. సో స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఇండియా జీడిపి 3 to 5% 2035 వరకు పెరగొచ్చని చెప్పి మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేటటువంటి చెప్పింది. అండ్ దాంతోపాటు పోవర్టీ లాంటి ఇంపార్టెంట్ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అది సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అవ్వడం మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఎంప్లాయబిలిటీ అనేటువంటిది పెరుగుతుందో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలగొడతారు, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేటటువంటి బెటర్ అవుతాయి, పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో బెటర్ అవుతాయి. అండ్ దాంతోపాటు గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఏదైతే ఉందో బెటర్ అవుతుంది. స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండడం వల్ల మనకి గ్లోబల్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండేటటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తయారు చేయగలుగుతాం, వాటిని మనం ప్రాపర్గా అమ్మగలుగుతాం. ఇజంట్ ఇట్? సో ఇన్వెస్ట్మెంట్స్, దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ అవుతాయి. అండ్ దాంతోపాటు కొత్త బిజినెసెస్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెసెస్కి లాభం వస్తుంది అనుకోండి, సో వేరే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ బిజినెస్లో లాభం వస్తుంది, మనం కూడా ఆ బిజినెస్ పెడతాం. సో ఫైనలీ ద బిజినెస్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఇది ఇంప్రూవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా పీపుల్ యొక్క మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద కూడా చాలా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుందాం. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో అది బెటర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఫినాన్షియల్ హడ్డిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా పాస్ అవుతారు, రైట్? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్గా మనం చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఫైనలీ ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ ఇన్ ఏ కంట్రీ కూడా బెటర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే స్కిల్ ఎన్హాన్స్ అవ్వడం అనేటువంటి జరుగుతుందో ఇంకా మనిషి ప్రొడక్టివ్ ఐడియాస్ కోసం వీటి కోసం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనలీ ఇన్నోవేషన్ అండ్ దాంతోపాటు ద టెక్నాలజికల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో అది బెటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్. ద వెరీ డయాగ్రామ్ నేను ఇక్కడ గీసానో సేమ్ అదే డయాగ్రామ్ మీరు ఈజీగా మీ ఆన్సర్లో కూడా రెప్లికేట్ చేయొచ్చు. సో దట్ మీకు చాలా చాలా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, రైట్? ఎందుకంటే మీకు డయాగ్రామ్స్ ఏం చేస్తాయంటే ఆన్సర్కి మంచి అందమే చేకూర్చడం ఒక్కటే కాదు, మీకు టైం కూడా చాలా సేవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైతే ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసిందో అదంతటి నేను ఆ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేశాను. ఇదంతా రాయడానికి ఎంతసేపు పడుతుంది? చాలా టైం పట్టేస్తుంది. అలాగే అలా కాకుండా సింపుల్గా డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేశారనుకోండి మీకు ఇంకా బెటర్ మార్క్స్ అనేటువంటివి వస్తాయన్నమాట. ఇజంట్ ఇట్? సో నౌ లెట్ us look at some important measures. సో సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం, వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ జాబ్ మార్కెట్. అంటే స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్స్లో చెప్పేది ఒకటి, జాబ్ మార్కెట్ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి వేరేగా ఉండడం కూడా ఒక ముఖ్యమైనటువంటి షార్ట్ కమింగ్ కింద మనం చెప్పొచ్చు. ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏం రిపోర్ట్ చేస్తుందంటే 75% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ల్యాక్ ద నెసరీ స్కిల్స్ ఫర్ ద జాబ్ మార్కెట్ అని చెప్తుంది అనమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. లిమిటెడ్ యాక్సెస్ టు ట్రైనింగ్. According to a report by the World Economic Forum, only 10% of rural workforce in India has received formal skill training. So this division ఏదైతే ఉందో, దిస్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది కూడా ఒక ముఖ్యమైన కారణం. ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ లింకేజెస్ యాజ్ వెల్. నేర్చుకున్నటువంటి వాటిని ఎలా ఎంప్లాయ్మెంట్లో ఉపయోగించాలి అనేటటువంటి ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేక కూడా చాలామంది స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేకపోతారు. పూర్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క రిపోర్ట్ మేరకు క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ బై స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా ఆర్ సబ్పార్. అంత ఉండవు. మామూలుగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి మనీ ఏవైతే ఉంటాయో మామూలుగా వీటిని అవుట్సోర్స్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి, లేకపోతే సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు గవర్నమెంట్ నుంచి మనీ తీసుకుందాం అనుకుంటారు తప్ప క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ ఇంపార్ట్ చేద్దాము సో ఇలాంటివి ఏమైనా అనుకుంటారా అంటే అనుకోరు. ప్రాపర్ మానిటరింగ్ ఏదైతే ఉందో అది లేకపోవడం, రైట్? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ కింద మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఎగ్జిస్టింగ్ స్ట్రక్చరల్ బయాసమ్. పీపుల్కి దీస్ మాన్యువల్ లేబర్ ఏదైతే ఉందో తక్కువ జాబు, లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ జాబే అసలైన జాబు. సో ఇలాంటి బయాస్ ఏదైతే ఉందో ఉన్నంత వరకు ఇండియాలో స్కిల్డ్ మ్యాన్ పవర్ తయారవుతారా, ప్రొడక్టివ్ పీపుల్ తయారవుతారంటే తయారవనటువంటి పరిస్థితి.
సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎప్పుడైతే ఎన్ష్యూర్ అవుతుందో ప్రతి ఒక్కరూ అన్ని రకాల పనులు చేయడానికి ముందుకు వస్తారు. తద్వారా ద స్కిల్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో అన్ని రకాలుగా వొకేషనల్ అండ్ టెక్నాలజికల్ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా స్కిల్ అనేటటువంటిది బెటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇజంట్ ఇట్? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఏవైతే ఉంటాయో వాటిని మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఆల్ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్ అండ్ అట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో అందుకే వీలైతే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఎలాగూ మన టెలిగ్రామ్ ఛానల్లో రైట్ ఆఫ్టర్ అప్లోడింగ్ దిస్ పర్టికులర్ క్లాస్ నేను పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేపిస్తాను. సో దట్ యూ కెన్ క్విక్లీ గో త్రూ దీస్ స్టాట్స్. ఓకే, నెక్స్ట్ చూడాలి. So now let us look at some important government initiatives. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద 4th ఎడిషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఫర్ ఇండస్ట్రీ అలైన్ ట్రైనింగ్. సో అంటే ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్ సెట్ ఏదైతే ఉందో పీపుల్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ఆన్ జాబ్ ట్రైనింగ్ వీటిని ప్రొవైడ్ చేయడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2022 కూడా అదే ఎంఫసైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అక్నాలెడ్జ్ చేస్తూ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6th గ్రేడ్ నుంచి ప్రమోట్ చేయడం అనేది జరిగింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద 3rd ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కింద మనం చెప్పొచ్చు. ప్రాపర్ మానిటరింగ్ అండ్ ప్రాపర్ స్టాండర్డ్స్ అనేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ దీనిలో ఇదవ్వడానికి ఎన్ష్యూర్ చేయడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ స్ట్రాటజీ పెట్టుకోవడం అనేది జరిగింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఫ్లాగ్షిప్ స్కీమ్ చెప్పాం కదా, ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఇంపార్ట్ చేయడానికి ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఏ సర్వీస్ క్రియేటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ టు అట్రాక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్ ద స్కిల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ ఎకో సిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, వ్యవస్థీకృతం చేయాలి. అంటే ప్రాపర్ గోల్స్ అనేటటువంటి పెట్టుకోవాలి, ప్రాపర్ రూల్స్ అనేటటువంటి ఉండాలి, ప్రాపర్ ఈచ్ పీపుల్కి ప్రాపర్ అసైన్మెంట్స్ అనేటటువంటి ఉండాలి. సో ఈ రకంగా ఎన్ష్యూర్ చేయాలన్నమాట. ఇజంట్ ఇట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఇక్కడ వరకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ మీద మీకు సెపరేట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుందమ్మా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారని అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ కూడా రీసెంట్గా ప్రూవ్ చేయడం అనేది జరిగింది. మీరు సమాచార్ ప్రోగ్రామ్ నుంచి మనకి డైరెక్ట్గా ఒక ఎస్ఏ రావడం చూశారు. అండ్ దాంతోపాటు ఇదే సమాచార్ ప్రోగ్రామ్ నుంచి GS2 పేపర్లో 6 క్వశ్చన్స్ ఏకంగా రావడం అనేటువంటి చూశారు. ఇంకా సమాచార్ వీడియోస్ అని కంప్లీట్ అవ్వాలా, అన్నీ కంప్లీట్ అయితే మీరు ఎంత మేరకు హోలిస్టిక్గా కంప్లీట్ చేయొచ్చో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని. రైట్? సో మీకు ప్రాపర్గా రివిజన్ అయిపోతుంది. చాలా వరకు డేటా అండ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా రివైజ్ చేయగలుగుతారు. అండ్ ప్రాపర్గా మీకు ఆన్సర్ రైటింగ్ రిలవెంట్ స్కిల్ సెట్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవుతుంది. ఓకేనా? రైట్, దిస్ ఆల్ అబౌట్ ఇట్. మరి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ని టూకీగా చెప్పి మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, వినండి. సో నౌ లెట్ us look at our next topic, that is local reservation in private sector. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, ఎందుకు న్యూస్లో రావడం అనేది జరిగింది. రీసెంట్గా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్స్ ఏం చెప్పినాయి అంటే, హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020లో హర్యానా గవర్నమెంట్ ఒక చట్టం చేసింది. ఏంటో చట్టం? హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ ఆఫ్ 2020. ఈ చట్టం ద్వారా హర్యానాలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ సెక్టార్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ లోకల్ పీపుల్కి రిజర్వేషన్ అనేటటువంటివి తీసుకురావాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ లైక్ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇలాంటివి సేమ్ ఇదే ఆలోచన చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు ఒక లోకల్ రిజర్వేషన్ యాక్ట్ మనం పాస్ చేయకూడదు? మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా బై డూయింగ్ దట్ వీ కెన్ ఈజీలీ మ్యాండేట్ ద ప్రైవేట్ సెక్టర్ పీపుల్ టు రిజర్వ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ టు అవర్ లోకల్ పీపుల్. ఇది గవర్నమెంట్స్ యొక్క ఆలోచన అనమాట. చాలామంది పీపుల్ పొలిటికల్ మూవ్ ఇది అని చెప్పి క్రిటిసైజ్ చేసినప్పటికీ సో దే హ్యావ్ గవర్నమెంట్స్ యొక్క రీజనింగ్ గవర్నమెంట్కి అనేది ఉంది. బయట వాళ్ళు వచ్చి మా యొక్క రిసోర్సెస్ని ఇది చేస్తున్నారు అనే విషయం మీద. సో ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పంజాబ్ అండ్ హర్యానా కోర్టు ఏం చేసింది, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. ఇట్ ఈస్ వైలేటింగ్ ద బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఎంప్లాయర్స్గా చెప్పడం అనేటువంటి జరిగింది. ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు అండ్ దాంతోపాటు ఈవెన్ ఎంప్లాయర్స్, బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హక్కులను కూడా ఇది హరించే విధంగా ఉంది అని చెప్పి హైకోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మ. గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టు ఆశ్రయిస్తానంది, అది వేరే విషయం. సో ఈ కాంటెక్స్లో మనకు క్వశ్చన్ ఎలా రావచ్చు చూడండి. క్రిటికలీ అనలైజ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ లోకల్ రిజర్వేషన్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ విత్ రిఫరెన్స్ టు ద హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020 అండ్ సజెస్ట్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు అడ్రస్ అన్ఎంప్లాయ్మెంట్.
సో రాష్ట్రాల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఉద్యోగ కొరత ఏదైతే ఉందో దీన్ని ట్యాకిల్ చేయడానికి మెజర్స్ కూడా మనకి ఇమ్మంటున్నారు. ఒక అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వమంటున్నారు. సో దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. సో కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్కి మీరు ఎగ్జాక్ట్గా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని రెప్లికేట్ చేస్తే సరిపోతుంది ఆన్సర్లో, అంతకుమించి ఏం అక్కర్లేదు. ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఎకనామిక్ ఇష్యూస్ ఏముంటాయి అనేటటువంటి విషయాల్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దీస్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి మోర్ ఆర్ లెస్ నెగిటివే ఉంటాయి. ఫస్ట్ లేబర్ మొబిలిటీ ఏదైతే ఉందో అది వీకెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పని వాళ్ళు రాకపోతే సో హయ్యర్ కాస్ట్ బిజినెసెస్ బేర్ చేసే అవకాశం ఉంటుంది. బిజినెసెస్కి హయ్యర్ కాస్ట్ పడింది అనుకోండి, వాళ్ళు తయారు చేసేటటువంటి ప్రోడక్ట్ కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వీస్ కానీ ఇన్కాంపిటేటివ్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది. వాటి కాంపిటేటివ్నెస్ ఏదైతే ఉందో అది కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో బిజినెసెస్ ఇంపాక్ట్ అవుతాయి, తద్వారా నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అది కూడా హ్యాంపర్ అయ్యి తద్వారా అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది, కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే టేక్ దిస్ ఇస్ అన్ అసైన్మెంట్. ఒక అసైన్మెంట్ కింద తీసుకోండి. ఐ వాంట్ యూ టు జాట్ డౌన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోకల్ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. ఎందుకు లోకల్ రిజర్వేషన్ అనేటటువంటిది ఉండాలి ప్రైవేట్ సెక్టార్లో? ఫర్ ఎగ్జాంపుల్ లైవ్లీహుడ్ ఎన్షూర్ చేయడం కానీ, లేకపోతే గ్లోబల్ ప్రాక్టీస్ అవ్వచ్చు. బయట దేశాల్లో కూడా ఇలాంటిది ఉండొచ్చు. ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో మీరు చూస్తే ఏ స్టేట్కి ఆ స్టేట్ కొన్ని జాబ్స్ రిజర్వ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటివి ఉన్నాయి, గ్లోబల్లీ కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఇవన్నీ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. ఈ యాక్ట్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు, సో దాని గురించి కూడా మీరు జాట్ డౌన్ చేసే ప్రయత్నం చేయండి. ట్రై టు బ్రెయిన్ స్టామ్ అనేటువంటి ఎక్సర్సైజ్ కింద ఉపయోగపడుతుంది. వీలైతే ఎక్కడ ఏ రిసోర్స్లో చూడకుండా ఎగ్జామ్లో సడన్గా క్వశ్చన్ వస్తే ఎలా రాస్తారో ఆ విధంగానే అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో అలవాటు చేసుకుంటారో, ద హ్యాబిట్ ఆఫ్ బ్రెయిన్ స్టామింగ్ అలవాటు చేసుకుంటారో, దే కెన్ ఈజీలీ డిరైవ్ డైమెన్షన్స్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ గ్యారంటీడ్. నేను కన్ఫర్మ్గా గ్యారంటీడ్గా చెప్పగలుగుతాను. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్ అమ్మా. టేక్ దిస్ ఇన్ అసైన్మెంట్. మళ్ళీ చెప్తున్నాను. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా, మీకు ఇంకేమైనా కావాల్సి వచ్చినా నాకు కామెంట్ బాక్స్లో అడగండి. నేను రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మొబిలైజ్ చేసి మీకు కావాల్సినటువంటి చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.